సహోదరులారా, సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనములో బాప్తిసమిచ్చే యోహాను గురించి ఒక శ్రేష్టమైన మాట మనకు దొరుకుతుంది. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించెదరు. బాప్తిసమిచ్చు యోహాను బట్టి ఇక్కడ ఒక మాట ఉంది, అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించెదరు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. తల్లిదండ్రులు పిల్లల క్షేమం కొరకు ప్రార్థించాలి. కారణం ఏమంటే, సంతానము దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము గనక దేవుని కొరకు పెంచాలి అంటే తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల క్షేమం కొరకు ప్రార్థించాలి. సియోను కుమారి ప్రాకారమా, నీవు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అనే మాట మనం చూస్తాం. తూర్పు దిగ్గజనులలో అత్యంత ధనవంతుడైన యోబు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు, చెడుతను విసర్జించిన యోబు, యథార్థవంతుడైన యోబు అరుణోదయమే లేచి తన పిల్లలు దేవుని కోపానికి దేవుని శాపానికి ఎక్కడ గురి అవుతారని ధనవంతుడైన యోబు, యథార్థవంతుడైన యోబు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు, చెడుతనం విసర్జించిన యోబు సంపద కంటే సంతానము కొరకు ప్రార్థన చేశాడు. బైబిల్ పండితులు ఏమన్నారంటే, పిల్లలను తల్లిదండ్రులు 1 హీరోలుగా చేయగలరు, 2 నీరోగా చేయగలరు, 3 జీరోగా చేయగలరు. కానీ మోషే తల్లిదండ్రులు తమ సంతానమును హీరోలుగా చేశారు. నీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా చేయడానికి సదుపాయాలు అక్కర్లేదు. ఐగుప్తులో మోషే తల్లిదండ్రులు ఎలాగున్నారంటే వారు బానిసలుగా ఉన్నారు. ఐగుప్తీయులు దౌర్జన్యముతో కఠినముగా పని చేయించుకుంటున్నారు. వారి ప్రాణములను విసిగింపజేస్తున్నారు. వారిని బహు కష్టపెడుతూ ఉన్నారు. కానీ వారు ప్రార్థించటం మానలేదు. వారి మొర్ర దేవుని యొద్దకు చేరెను. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్న మాట మనం చూస్తాం. కనుక యోహాను పుట్టినందుకు అనేకులు సంతోషించెదరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్తిసమిచ్చే యోహాను గురించి, అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో కొంతకాలం ఉండిరి అంటుంది. తర్వాత ఆదికాండం 5వ అధ్యాయము 29వ వచనములో, నోవాహు తల్లిదండ్రులు పెద్ద రైతులు, పొలం కలిగిన వారు, సంపద కలిగిన వారు, అన్నీ ఉన్నాయి కానీ వారి ఇంట్లో నెమ్మది లేదు. ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనములో, ఇతడు మన చేతుల కష్టము విషయములో మనకు నెమ్మది కలగజేయుననుకొని నోవాహు అని పేరు పెట్టారు. పిల్లలు తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. పిల్లలు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలి. పిల్లలు తల్లిదండ్రులకు ఆనందము కలగజేయాలి. ఇక సొలొమోను గురించి దేవుడే అన్నాడు. 1 దినవృత్తాంతములు 22వ అధ్యాయము 9వ వచనములో, అతడు సమాధానమునికి అనుగ్రహించును. పిల్లలు తల్లిదండ్రులకు సమాధానం అనుగ్రహించాలి. సొలొమోనును బట్టి దావీదు, హీరాము ప్రాణ స్నేహితులు. దావీదు దేవుని యొద్దకు చేర్చబడ్డాడు.
మందిరము కట్టించే సమయములో హీరాముకు ఒక ఉత్తరం రాశాడు. అంకుల్, మా నాయన మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నేను మందిరము కట్టడానికి మొదలు పెట్టాను, మీ ప్రాంతంలో కలప బహు విస్తారంగా దొరుకుతుంది కదా అని ఉత్తరం రాస్తే, ఉత్తరం చదివిన హీరాము దావీదునకు జ్ఞానము గల ఒక కుమారుని దయచేసినందుకు భూమి ఆకాశములో కలగజేసిన యెహోవా స్తుతింపబడునుగాక అని హీరాము దేవుని స్తుతించాడు. సొలొమోనును బట్టి షేబా దేశపు రాణి కూడా సొలొమోనును బట్టి దేవుణ్ణి స్తుతించింది. అలాగే ఆదికాండం 21వ అధ్యాయము, అబ్రహాము ప్రాణ స్నేహితుడు. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వరకు, కానీ దేవుడు అన్నాడు నీకు వారసుడు పుడతాడు, వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆదికాండం 21వ అధ్యాయము 6వ వచనములో వీడు నాకు నవ్వు కలగజేసెను అని ఇస్సాకు అనే నామకరణం చేసింది. కుమారులు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలగజేయాలి. జ్ఞానము గల కుమారుడు తల్లిదండ్రులను సంతోషింపజేస్తాడంట. తర్వాత ఆదికాండం 41వ అధ్యాయము 51వ వచనములో యోసేపునకు 2 కుమారులు పుట్టారు. యోసేపు అంటున్నాడు, యెహోవా నా బాధను మర్చిపోనట్లు చేశాడని పెద్దవానికి మనష్షే అని పేరు పెట్టాడు, రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. వీడు వచ్చిన తర్వాతే నేను అభివృద్ధి పొందాను, దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను. పిల్లలను బట్టి తల్లిదండ్రులు దేవుని స్తుతించాలి. కనుక ప్రియులారా, మనకు బహుమానం ఇచ్చిన పిల్లలను దేవుని కొరకు పెంచాలంటే తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు, మీ నామములో మరి చెప్పబడిన ఈ వర్తమానాన్ని యూట్యూబ్ ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారు దీవించండి. దొరస్వామి కృపమ్మ వారి కుమారుని అలాగే ఫ్రెండ్ని కూడా దీవించండి. సిఏ చేస్తున్నారు, ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను, మొక్కజొన్న పంట, అలాగే వేరుశనగ పంట, అలాగే ఉల్లి పంటను కూడా మీరు దీవించండి. మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను, పొలములో పనిచేసే వారిని కూడా దీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.